నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ఫాస్ట్ గ్రోయింగ్ సిటీలో 16 అనాల అచ్చ తెలుగు ఆడపిల్లలు కనిపిస్తున్నారు. చారెడు కళ్ళు, బారెడు జడ, సన్నని నడుముతో చిరునవ్వులు చిందిస్తూ హంస నడకలతో హొయ్యలు పోతూ విశాఖ వనితలు బాపు బొమ్మలను తలపిస్తున్నారు. భారతీయ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ లంగా ఓణిలతో కనుమరుగైపోతున్న కల్చర్ ను తిరిగి ఆహ్వానిస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న నేటి తరం అమ్మాయిలపై ఓ స్పెషల్ స్టోరీ. రంగంలో దూసుకుపోతున్న సాగర తీరం అమ్మాయిలు పట్టు పరికినీలతో కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. ఎప్పుడూ జీన్స్, చుడిదార్స్, కుర్తాస్ లో ఉండే యంగ్స్టర్స్ ఒక్కసారిగా పట్టుచీర, లంగా ఒండిలతో దర్శనమిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను సందడిగా చేసుకునేందుకు సంప్రదాయ నగలు, దుస్తులు ధరించి హంస నడకలు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. అసలు తెలుగింటి ఆడపడుచు అంటే అందమైన ఆహారి. వాలుజడ, హంసనడక, నగుమోము, చెంపకు చారెడు కళ్ళు అంటారు. ఇలా మన తెలుగు అమ్మాయిలను ఊహిస్తూ ఎంతో మంది కవులు కవితలు రాశారు. వాలుజడ తిప్పుతూ పట్టు పరికిణిలో అమ్మాయి కనిపిస్తే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేది. అయితే మారుతున్న కాలంలో అందరూ ఈ వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడుతున్న తరుణంలో లంగా ఓణిలతో అమ్మాయిలను చూడడం కాస్త కష్టమయ్యేది. అయితే ప్రస్తుతం యూత్ తమ అభిరుచులను మార్చుకుంది. తెలుగు సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంక్రాంతి అంటేనే ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ విలేజ్ అంటే విలేజ్ థీమ్ అంతా కూడా కనిపిస్తుంది. సో మీ అందరం కూడా అంటే డైలీ కాస్ట్యూమ్లో కాకుండా సంక్రాంతి టైంలో ఎలాంటి ట్రెడిషనల్ వేర్ ఎలా ఉంటుంది, లైక్ హాఫ్ సారీస్ అన్నీ వేసుకొని మంచి జ్యువెలరీ సెట్ అంతా పెట్టుకొని 3 days ఫెస్టివల్ అయితే 3 days కూడా 3 types ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకొని సంక్రాంతి అనేది ఇంకా స్పెషల్గా ట్రెడిషనల్గా లైక్ మన పిండి వంటలు. సంక్రాంతి అంటేనే రైతుకి కొత్తగా పంట వస్తుంటుంది. సో ఆ పంట 9 రకాల ధాన్యాలు కూడా పెట్టుకొని సంక్రాంతి అంటేనే అసలు ట్రెడిషనల్ లుక్, వెరైటీస్ ఆఫ్ సారీస్, ఇంకా పిండి వంటలు. ఒక అమ్మాయి అంటేనే ఇంకా బాపు బొమ్మలాగా కనిపించే పండగే సంక్రాంతి. మనకి ముగ్గులని, గొబ్బెమ్మలని ఇవన్నీ కలిపి వచ్చేదే సంక్రాంతి. సో ఇంకా సంక్రాంతిని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఇంకా ఏవిఎన్ కాలేజ్లో అనేది ఇంకా చాలా బాగా చేసుకుంటాం మేము స్టూడెంట్స్, స్టాఫ్ అందరం కలిపి. అయితే ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలలో హీరోయిన్లు కూడా ఎక్కువగా డిజైనర్ లంగా ఓణీలు ధరిస్తుండటంతో అమ్మాయిలు సంప్రదాయ దుస్తులపై ఆసక్తి పెంచుకుంటున్నారు. పైగా కళ్ళు చెదిరే డిజైన్స్ లో లేటెస్ట్ పట్టు కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉండటంతో లంగా ఓణిపై టీనేజ్ గర్ల్స్ కు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా రెగ్యులర్ డ్రెస్ లో కామన్ వేర్ కంఫర్ట్ గా ఉంటుందని, పండుగల సందర్భాలలో డిజైనర్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్ బాగుంటాయని అంటున్నారు.
అయినా కనుమరుగవుతున్న మన తెలుగు సంప్రదాయం వైభవాన్ని సంతరించుకోవడం ఆనందంగా ఉందనేది పలువురి అభిప్రాయం.